పాపం ప్రభుత్వ అధికారులు ఆకలితో అలమటించిపోయారు. ఇంతకీ ఏమైందో తెలుసా? కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం విస్తృతంగా పర్యటించారు. కనీస వసతులు కల్పించకపోవడంతో అధికారులు, సిబ్బంది అనేక ఇబ్బందులు పడ్డారు. ఉదయమే గ్రామాలకు చేరుకున్న అధికారులు సిబ్బందికి టిఫిన్, మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయకపోవడంతో వారంతా హోటల్ వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. కొల్లాపూర్ పట్టణంలో వర్చువల్ ప్యానెల్లో 220/132 కేవీ సబ్స్టేషన్, జమ్మీపూర్, మైలారం, వెన్నచర్ల, మరికల్, మచ్చుపల్లి, పసుపులలో 33/11 కేవీ సబ్స్టేషన్లు ప్రారంభం. విద్యుత్ ట్రాన్స్ఫరెన్స్, మెటీరియల్ పంపిణీ, లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు ప్రొసీడింగ్స్, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, బహిరంగ సభ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కొల్లాపూర్ పట్టణానికి రావాల్సి వచ్చింది. ఉదయం నుంచి డ్యూటీలో ఉన్న అధికారులకు, సిబ్బందికి భోజనం ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా వివిధ మండలాల నుంచి వచ్చిన మహిళలు, పంచాయతీ కార్యదర్శులు సైతం మధ్యాహ్నం భోజనం కోసం హోటళ్ల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. డ్యూటీకి వచ్చిన వారికి కనీసం మంచినీళ్ళు వసతి కూడా కల్పించలేదని ఉద్యోగస్తులు అసహనం వ్యక్తం చేశారట. మంత్రులు పర్యటన సందర్భంగా కాన్వాయ్ రూటుల్లో చిరు వ్యాపారస్తుల సముదాయాలను మూసివేయించారు. బహిరంగ సభ ప్రాంగణం సమీపంలో నివసించే వారిని సైతం వారి ఇళ్లకు వెళ్లకుండా కట్టడి చేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.